ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మాపుకుడి, అప్పుడు మీ మీద నేరము మాపబడదు అని లూకా సువార్త 6:37 రాయబడింది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో ప్రభువు మన హృదయ స్థితిని బాగా చూపిస్తున్నారు. మనుషులు సహజంగా ఇతరులను త్వరగా తీర్పు చేస్తారు, తప్పులను చూపిస్తారు. కానీ దేవుడు మనకు ఒక గొప్ప సూత్రాన్ని నేర్పిస్తున్నాడు. అది ఏమిటంటే, మీరు ఎలా ప్రవర్తిస్తే అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఇతరులను తీర్పు చేస్తే మీరు కూడా తీర్పుకు లోనవుతారు. మీరు ఇతరులను నేరపరిచితే మీపై కూడా నేరం మోపబడుతుంది. కానీ మీరు క్షమిస్తే దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. దీని లోతైన అర్థం, ఈ వాక్యం మనకు చెబుతుంది, మనము న్యాయాధిపతులం కాదు, ఆ స్థానంలో దేవుడే ఉన్నాడు. మన పని ఇతరులను తగ్గించడం కాదు, ప్రేమతో ఎత్తిపట్టడం. ప్రతి మనిషి లోపాలు ఉన్నవారే, కాబట్టి దయతో చూడాలి. తీర్పు కన్నా కరుణ గొప్పది, ఆక్షేపణ కన్నా క్షమాపణ శక్తివంతమైనది. ఇది మన జీవితంలో ఎలా అమలు చేయాలి? ఎవరు తప్పు చేసినా వెంటనే తీర్పు ఇవ్వకుండా ప్రార్థించండి. ఇతరులను విమర్శించే ముందు మన హృదయాన్ని పరిశీలించండి. క్షమించడం అలవాటు చేసుకోండి. ప్రేమతో మాట్లాడడం నేర్చుకోండి. చిన్న ప్రార్థన: ప్రభువా, ఇతరులను తీర్పు చేయకుండా ప్రేమతో చూడగల హృదయాన్ని నాకు ఇవ్వు. నాకు క్షమించే మనసుని ఇవ్వు. ఆమెన్.